బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా బొంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం ఎస్బీఐ మార్కెట్ శాఖ సమీపంలోని ఓ వైన్ షాప్ లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ మద్యం వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారులు వైన్ షాప్ వద్ద నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం. ఈ ఘటనను కవర్ చేసేందుకు అక్కడ చేరుకున్న ఓ మీడియా ప్రతినిధి వీడియో చిత్రీకరిస్తుండగా పరిస్థితులను అదుపు చేసేందుకు వచ్చినట్లు చెబుతున్న ఓ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని బాధిత మీడియా ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రిపోర్టర్ కథనం ప్రకారం వీడియో ఎందుకు తీస్తున్నావు, ఏ మీడియా, ఐడి కార్డు ఉందా, ఏమంతాకి వీడియో తీస్తున్నావు అంటూ సదరు కానిస్టేబుల్ తనపై అమర్యాదకరంగా మాట్లాడారని, తాను మీడియా ప్రతినిధిని చెప్పినా నమ్మకుండా పదే ఐడి చూపించాలని డిమాండ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధి అయితే మెడలో ఐడి కార్డు వేసుకుని తిరగాలని ఉచిత సలహాలు ఇవ్వడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందని వాపోయారు. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో ఈ తరహా ప్రవర్తన ఆశ్చర్యానికి గురి చేస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రోడ్డుపై ప్రజలకు సంబంధించిన ఏదైనా ఘటన, ప్రమాదం, వివాదం లేదా ప్రజా ప్రయోజన అంశం జరిగినప్పుడు మీడియా ప్రతినిధులు వీడియోలు తీయడం వారి వృత్తిపరమైన బాధ్యతని, అలాగే సాధారణ పౌరులకు కూడా బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు చిత్రీకరించే హక్కు ఉందని పలువురు గుర్తు చేస్తున్నారు. అది నిషేధిత ప్రాంతం కాకపోతే లేదా చట్టపరమైన ప్రత్యేక ఆంక్షలు లేకపోతే వీడియో తీయొద్దని ఆదేశించే అధికారం ఎవరికీ లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతను కాపాడే మీడియా విధులను అడ్డుకునేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అసలు వివాదానికి కారణమైన ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాల ఆరోపణలపై చర్యలు తీసుకోవాల్సిన సమయంలో ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న మీడియా ప్రతినిధిని ప్రశ్నించడం, అతనిపైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం మరింత విమర్శలకు తావిస్తోంది. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థ ప్రజల ఫిర్యాదులను పక్కన పెట్టి వాటిని కవర్ చేస్తున్న వారిపైనే ప్రశ్నలు సంధించడం ఏ మేరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు తప్పెవరు చేశారు అనే అంశాన్ని పక్కన పెట్టి వార్తా సేకరణను అడ్డుకునే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గణపవరం ప్రాంతంలోని పలు వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయని, సంబంధిత శాఖలు దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల జేబులకు భారం మోపుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే మీడియా ప్రతినిధులను గౌరవించే వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి విధుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా ప్రతినిధితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు నిజమైతే సంబంధిత కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత మీడియా ప్రతినిధితో పాటు స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేసి ఒకవైపు ప్రజల హక్కులు, మరోవైపు మీడియా స్వేచ్ఛ రెండింటినీ పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు, వార్తను నమోదు చేసే కెమెరా, ప్రజల తరపున నిలిచే మీడియా లభించినప్పుడే, స్వేచ్ఛ, గౌరవం లభించినప్పుడే వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.